చాలా హ్యాపీగా ఉంది. మీ ఎఫర్ట్స్ ఐ నో ఎంత కష్టం ఉంటుంది ఇదంతా కోఆర్డినేట్ చేయడం అని. విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు రెగ్యులర్గా టచ్లో ఉండాలి, మన లైఫ్ బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు నాకు శ్రీవాణి గారు అండ్ విక్రమాదిత్య అన్న. మీ గురించి అన్న చెప్పి థ్యాంక్స్ అని చెప్పాలి. అంటే మామూలుగా ఆర్టిస్ట్గా అవార్డులు తీసుకున్నాను, ఆ ఘట్టం ముగిసింది అనుకుంటా. అంటే చాలు. ఎవరికైనా కష్టపడిపోతున్నారండి, అంత స్థాయిలో ఉండి వాళ్ళు గుంజీలు తీస్తున్నారు ఇక్కడ మన కోసం. థ్యాంక్ యూ విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఫంక్షన్. ఇక్కడికి నేను వచ్చాక అసలు నేను డాక్టర్ ఉన్న విషయాన్ని కొంతసేపు మర్చిపోయాను. యాక్చువల్లీ నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం శ్రీవాణి అండ్ విక్రమ్ గారు. ఎందుకంటే మా పాప రెగ్యులర్గా చూస్తుంది మీ వీడియోస్.
ఈ షో చూడడానికి వీక్ చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మా అందరికంటే ముందుగా వచ్చి వాళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి వెనకాల. అండ్ అలాగే విక్రమ్ ఆర్ట్స్ నుంచి టీవీ అండ్ మీడియా అవార్డ్స్ అనేది ఇలా స్టార్ట్ చేస్తున్నాం అని ఒక ఫోన్ కాల్ ఒకరికి వెళ్ళిందనమాట. వెళ్ళిన వెంటనే మేము ఉన్నామంటూ చక్కగా సపోర్ట్ చేస్తూ మా ముందుకు వచ్చారు హాలిసియాన్ పెయిన్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మన పల్లవి గారు అండ్ అలాగే కిరణ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు కూడా చక్కగా మీరు ఆర్టిస్టా డాక్టర్ అన్నట్టుగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, బాగున్నారు. సార్ మీరు కూడా థ్యాంక్ యూ. సార్ మాట్లాడడం కొంచెం కష్టం. అండ్ అలాగే విక్రమ్ ఆర్ట్స్ నుంచి ఏ షో చేసినా మొదటి కాల్ చేసిన వెంటనే అన్న అనగానే నేనున్నాను అని చెప్పేసి మా ముందుకు వస్తారు. ఎప్పుడు కూడా మన సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంత వర్షంలో కూడా ఇంత ట్రాఫిక్లో కూడా ఇలా పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు నిజంగా హ్యాపీగా ఉంది. ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ అందించడానికి మన సింగర్స్ వచ్చి పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తారు. సో ప్లీజ్ మీ అందరు కోఆపరేట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. పాటలు పాడుతూ చక్కగా ఈ చక్కటి వాతావరణంలో ఎంటర్టైన్ చేసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోయా సిల్వర్ జ్యువెలరీ ఎంజీ ప్రియాంక వేములూరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వివిఆర్ డెవలపర్స్ ఎండి శ్రీ బెకమల్ల రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ అన్నా. డాక్టర్ కావ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, తమ్ముడు నరేష్ గుప్తా గారికి, శ్రీవాణి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇటువంటి హైదరాబాద్ సరౌండింగ్లోనే కాకుండా జిల్లాలలో కూడా ఎన్నో ఫంక్షన్లు చేసిన వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మా తమ్ముడు రవి, యాంకర్ రవి కూడా లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు. మేము అందరం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ప్రత్యేక అందరికీ కూడా అవార్డు తీసుకోబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని. జర్నలిజం అంటేనే ఒక కత్తి మీద సాము ఉంటుంది. ఓకే, మరి ఇంకా అవార్డ్ స్టార్ట్ చేసేద్దామా? మనం ఈ వర్షంలో వచ్చేటప్పుడైనా సరే, లేదంటే బోర్ కొట్టినప్పుడైనా సరే, టీవీ స్క్రీన్ ఇవన్నీ చూసే అవకాశం లేనప్పుడైనా సరే మనం మాట వింటూ ఉంటాం ఎక్కువగా. ఏంటిది ఎఫ్ఎం అలా ఆన్ చేస్తుంటే గలగల మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇస్తూ కూడా మనందరినీ బోల్డ్ అంతా ఎంటర్టైన్ చేసేటటువంటి శ్వేత, ఆర్జే శ్వేత దాదాపు 100 మూవీస్ వరకు డబ్బింగ్ చెప్పింది. సో ముఖ్యంగా కృతి శెట్టి, కాజల్ ఇలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఫస్ట్ శ్వేత గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్. Hello Andy, hi, na peru Shweta Teges. I'm really happy to be here and thank you so much for inviting. Chala baga anpinchindi to see all familiar people after a very long time and yeah, I mean that's about it. I wish all of you all the very best. Thank you. ఈ మాత్రం ఆలస్యం చేయకుండా అబ్బా యూట్యూబ్ ఛానల్ అంటే ఫస్ట్ ఈ ఛానల్ పెట్టి చూడాలి అనేటంత ఇంట్రెస్ట్ కనిపించేటంత, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, అందరూ ఇలా పాల్గొనాలి, అందరూ అన్ని అకేషన్స్లో కలిసి పార్టిసిపేట్ చేస్తుంటే ఎంత చక్కగా ఉంటుందో. ఆట పాట, దాని తర్వాత గిల్లి గజ్జాలు ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేస్తూ మనందరికీ కూడా అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఈ ఫ్యామిలీ అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఆ ఫ్యామిలీయే జుబేదా ఆలీ గారి ఫ్యామిలీ అని నేను అంటాను. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేసినట్టు నేను నిజంగానే మీ ఛానల్ ఓపెన్ చేసి చూడాలనిపిస్తుంది. ఈ రోజు ఏ స్పెషల్ వీడియో పెడుతున్నారు, ఏం చేయబోతున్నారు అని. సో అక్కడ సోషల్ సర్వీసే కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చక్కగా చూపిస్తున్న జుబేదా గారికి నిజంగా హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ తెలియజేస్తూ అండ్ ఇక్కడ రీచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, వేదికను అలంకరించిన ప్రతినిధులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు నిజంగా నాకు స్పెషల్ డే. ఎందుకు ఎవరికి తెలియదు, నేను చెప్తున్నాను. సెప్టెంబర్ 6 ఈ రోజే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన రోజు. 2021 ఈ రోజే ఓపెన్. అలాంటిది ఈ రోజే అవార్డు రావడం నిజంగా నాకు చాలా 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 హ్యాపీగా ఉంది కదా. నేను లాక్డౌన్ అప్పుడు నీ వీడియోస్ ఎక్కువగా చూసి నిన్నే ఇన్స్పైర్గా తీసుకున్నాను. నేను తీసుకొని చేయగలనా లేదా, ఓకే శ్రీవాణి వీడియోస్ చూస్తే కొంచెం మోటివేషన్ వస్తుంది. నిజంగా ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నిన్ను చూసే నేను యూట్యూబ్లోకి వచ్చాను. బట్ ఇప్పుడు మిమ్మల్ని చూసి చేయాల్సి వస్తుంది వీడియోస్. థ్యాంక్ యూ. ఇందాక నేను కొంచెం పొరపడ్డాను, సో వాళ్ళని ఇంకా ఆలోచించకుండా స్టేజ్ మీద పిలిచేస్తాను అనమాట. ఈ మధ్యకాలంలో ఏ ఛానల్ పెట్టినా సరే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బాబోయ్ ఎవరు ఇక్కడ ఇంత అందంగా ఉంది, అవుట్ఫిట్స్ ఏంటి, ఫేస్లో గ్లో ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉండిపోయేటటువంటి ఒక మంచి కలైన ఫేస్ అండ్ అలాగే వినాలి అనిపించేటటువంటి మంచి వాయిస్, చూడాలి అనిపించేటటువంటి ఫుల్ కట్అవుట్ అని అంటారు. ప్లీజ్ నా లాంగ్వేజ్ ఏమనుకోవద్దు. ఎస్, మరి ఎవరో కదండి, యాంకర్ శ్రవంతి. సో ప్లీజ్ వెల్కమ్. చేసిన విక్రమ్ గారికి అండ్ అలానే శ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ ద గెస్ట్స్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. మీ ఎఫర్ట్స్ ఐ నో ఎంత కష్టం ఉంటుంది ఇదంతా కోఆర్డినేట్ చేయడం అని. లవ్లీ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా జర్నలిస్ట్ మిస్టర్ ప్రభు గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రభు గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. తండ్రికి తగ్గ తనయ కావ్య గారు రాజకీయ రంగంలో అడుగుడిన తొలి రోజుల్లోనే వెరీ బిగినింగ్లోనే ఒక సమున్నత స్థానానికి పార్లమెంటులో కాలు పెట్టమంటే ఒక దాదాపు 8 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ మొత్తాన్ని కలిపినటువంటి ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపిక కావటం ఎంత సెన్సేషన్గా జరిగిందో అందరికీ తెలుసు. ఆవిడ ఈ రోజున చీఫ్ గెస్ట్గా రావటం వెరీ వెరీ హ్యాపీ, ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాగే ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇంత కనువిందుగా తయారు చేసినటువంటి తమ్ముడు విక్రమ్కి, మిగతా పార్టిసిపేట్ చేసిన వండర్ఫుల్ యాంకర్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బెస్ట్ సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫీమేల్ అంజలి గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. మీడియా మిత్రులందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న గౌరవనీయులైన వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విక్రమాదిత్య గారికి, అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ విక్రమాదిత్య గారి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ టు ఇన్వైట్ అస్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎంత కష్టపడినా అప్పుడప్పుడు ఇలాంటి వాటికి అటెండ్ అయితేనే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, లేకపోతే 24 గంటలు పనిలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు come here and thank you so much once again all of you. Thank you so much all of you. Thank you so much Andy. Thanks a lot. Yes, so ఇప్పుడు నెక్స్ట్ బెస్ట్ స్పోర్ట్స్ యాంకర్ విద్యా విశాఖ గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ విద్యా.
నేను ఇంకా చాలా టైం ఉందేమో పైకి రావడానికి అని చెప్పి కూర్చొని చాలా రిలాక్స్ అవుతున్నా. ఆ తర్వాత వద్దాలే అక్కడ ఎక్కడో కూర్చున్నా కదా అనుకున్నాను. నేను పంచలి గారు వచ్చేసారు, శ్రవణ్కి వచ్చేసింది, ఎవ్రీబడి ఈస్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ విన్నర్స్ అందరికీ కూడాను. అండ్ విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే టెలివిజన్లో కానివ్వండి, బయట ఈవెంట్స్లో చాలా కష్టపడుతూ ఉంటాం. బట్ వాటన్నిటికీ కూడా ఒక రికగ్నిషన్ వస్తేనే కదా మనందరికీ కూడా ఇంకా ప్రోత్సాహం ఉంటుంది, ఇంకా మంచి వర్క్ చేయాలనే ఉత్సాహం కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. ఒక 2 days బ్యాక్ వీళ్ళిద్దరిని కలిసాను. ఈ ప్రోగ్రామ్ కోసం ఎంత ప్రిపేర్ చేస్తున్నావు, ఈ పనులలో ఉన్నాయి, ఆ పనులలో ఉన్నావు అని చెప్పి కాస్త లేట్గా కూడా వచ్చారు. బట్ ఇవాళ నాటకం అయింది, కొంచెం లేట్గా రావడం, సారీ. బట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇవాళ టాలెంట్ అందరినీ కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నందుకు. సో నెక్స్ట్, టెలివిజన్లో సీరియల్స్ అంటే ప్రతి ఒక్కరు, అంటే ప్రతి ఇంట్లో ఒక సీరియల్ అభిమాని మాత్రం డెఫినెట్గా ఉంటారు. మరి అలా సీరియల్ కంటిన్యూ చూడాలంటే అంత అద్భుతంగా దర్శకత్వం కూడా చేయాలి, అంత అందంగా కథను కూడా మలచాలి. అంటే ఎవరు ఎలా చేసినా సరే ఇంట్రెస్టింగ్ అలా అంటే అలా వెళ్తూ కూడా చూస్తూ ఉండిపోయేటటువంటి ఒక అద్భుతమైన సీరియల్ అంటే నేను చేసే సీరియల్ సతమానం భవతి. ఈ టీవీలో 6:30కి వస్తుందన్నమాట. మరి ఈ మధ్య కాలంలోనే 1000 ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఆ సీరియల్ దర్శకులు రాజమౌళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంటే సార్ మీరు ఇంతకుముందు చాలా సీరియల్ చేశారు, బట్ ప్రజెంట్ ఈ సీరియల్ కాబట్టి నేను కూడా అందులో చేస్తాను కాబట్టి ఆ సీరియల్ పేరు మాత్రమే అనౌన్స్ చేశాను. సో ఒక్కసారి గట్టిగా చెప్పండి రాజమౌళి గారికి. సో స్క్రీన్ ముందు మీరు మా అందరినీ చూస్తారు, బట్ స్క్రీన్ వెనకాల మా అందరితో ఇంత అద్భుతంగా నటింపజేసి చక్కగా సీరియల్ ఇంత దూరం తీసుకొస్తున్నటువంటి దర్శకులు ఆయనే రాజమౌళి గారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, వచ్చిన గెస్టులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. స్పెషల్గా విక్రమాదిత్య గారికి, శ్రీవాణి గారికి మమ్మల్ని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మీరు బెస్ట్ టీవీ కెమెరామ్యాన్ వెంకట్ హనుమాన్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. సో మంచి డిఓపి అండి. ఫీమేల్ ఆర్టిస్టులు మేకప్ లేకున్నా సరే కెమెరా ముందు వెళ్ళిపోతే మేకప్ వేసుకున్నంత అందంగా చూపిస్తారు అనమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన చాలా ఇష్టపడతారు. ఎస్, శ్రీవల్లి సీరియల్ నుంచి బెస్ట్ కెమెరామ్యాన్ గా అవార్డు తీసుకున్నటువంటి వెంకట్ గారికి గట్టిగా చెప్పండి ప్లీజ్. సో ఎన్నో సీరియల్స్ చేశారు, బట్ ప్రజెంట్ శ్రీవల్లి నుంచి థ్యాంక్ యూ విక్రమన్న, థ్యాంక్ యూ శ్రీవాణి గారు. ఇది ఒక అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. అందరికి కసి వచ్చేలాగా ఈ అంటే నా భాష ఒకసారి చెప్తాను, తిట్టుకోకండి. ఈయన కొడుకు దొరికితే బాయించాలి అనేటంత కోపం వచ్చేటంత అద్భుతంగా నటిస్తూ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆయన చేరువుగా ఉన్నటువంటి ఒక సూపర్ హీరో అని అంటారు. ఎందుకంటే ఒక సీరియల్లో హీరో, ఒక సీరియల్లో విలన్. బట్ బెస్ట్ టీవీ విలన్ మేల్ గా శ్రీకర్ కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. చాలా తక్కువ టైంలో చాలా అద్భుతమైన నటనతో అందరినీ కూడా ఆకర్షిస్తున్నందుకు, ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సో తమ్ముడు 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే తోటి కళాకారులను అనలేను, నాకన్నా అందరూ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. యాంకర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటే మాట, కళాకారుడు అన్నాక ఏ కళారంగంలో ఉన్నా సరే గుర్తింపు అనేది ప్రధానంగా అవసరం పడుతుంది. ఎందుకంటే ఆ గుర్తింపు ఇస్తే ఇంకా 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 ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సో అటువంటి గుర్తింపు మా విక్రమార్ట్స్ తరఫు నుంచి మా విక్రమ్ గారిని అలాగే శ్రీవాణి గారు అందిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. అండ్ ఇది ఇలాగే సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తూ నాలాంటి ఎంతో మంది కళాకారులకి ఇలాంటి గుర్తింపు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్ గారు. అండ్ అలాగే నెక్స్ట్ బెస్ట్ టీవీ విలన్ ఫీమేల్
ఏం నీలిమ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. జీ తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి జగదాత్రి సీరియల్. సో ఆల్మోస్ట్ అది #1 సీరియల్ అండి జీ తెలుగులో. సో అందులో జగదాత్రి సీరియల్ అన్న వెంటనే జగదాత్రి గుర్తురాదండి, బట్ నీలిమనే మనకి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవార్డ్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. విక్రమ్ ఆర్ట్స్ తరఫు నుంచి విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇండస్ట్రీకి చాలా రీసెంట్గా వచ్చాను. ఈ తక్కువ టైంలో చాలా కష్టపడ్డాను. నా కష్టాన్ని గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు టీవీ అండ్ మీడియా అవార్డ్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరింట్లో అరే ఈ అబ్బాయి మన అబ్బాయి అబ్బా మనలో కలిసినట్టే మాట్లాడుతుంటాడు, అబ్బాయి అబ్బాయి ఏం మాట్లాడినా వినాలనిపిస్తుంది, అబ్బాయి ఎంత బాగుంటాడు ఈ అబ్బాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట వినిపించేటటువంటి పేరు, తెలుగువారు ప్రతి నోట తెలిసినటువంటి పేరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకరు అన్న అంటారు, ఒకరు తమ్ముడు అంటారు, ఒకరు అంకుల్ అంటారు, ఒకరు తాతయ్య అంటారు, ఒకరు మనవడు అంటారు. ఇలా కొంతమంది అబ్బాయి అయ్యుంటే బాగుండు అనుకుంటారు. సో అలాంటి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ మేల్ యాంకర్ రవి అన్న. yes welcome congratulations. నమస్కారం అండి. స్టేజ్ మీద నా ఇన్స్పిరేషన్ ఉప్పల సీనన్న. థ్యాంక్ యూ సో మచ్ సీనన్న. సీనన్న తెలుసో లేదో తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందో తెలియదు, కానీ నా లైఫ్లో చాలా ఇన్స్పైర్ చేసింది, నన్ను ముందుకు నడిపించేది పరోక్షంగా. అంటే ఆయన్ని చూసి ఐడలైజ్ చేసి ముందుకెళ్తున్నాను. అండ్ మీరు ఇక్కడ రావడం, ఇక్కడ చూడడం చాలా సంతోషం వేసింది అన్న. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది లైఫ్లో చాలా మంది మధ్యలో గెలుస్తుంటారు, కానీ మధ్యలో వెళ్ళిపోతే బాగుంటుందని కొంత అనుకుంటా ఉంటాం. కానీ మధ్యలో గెలిచిన తర్వాత వీళ్ళ లైఫ్లో మనం రోజు మాట్లాడకుండా వీళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉండాలి, మన లైఫ్ బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు నాకు శ్రీవాణి గారు అండ్ విక్రమాదిత్య అన్న. మీ గురించి అన్న చెప్పింది థ్యాంక్స్ అని చెప్పాలి. అంటే అంటే ఏదో ఫోన్పే చేసినా కదా చెప్పిన బాగానే ఉన్నట్టు. బెస్ట్ టీవీ ప్రొడ్యూసర్ యాటా నవీన గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నానండి. సో చాలా మందికి ఈవిడ ఒక మంచి నటిగా అందరికీ బాగా పరిచయం, సుపరిచితురాలే. అండ్ అలాగే ఒక మంచి యూట్యూబర్ అండ్ అలాగే మంచి డాన్సర్. సో ఇంకా చాలా ఉన్నాయి ఆవిడ గురించి చెప్పడానికి. సో ఇప్పుడైతే బెస్ట్ టీవీ ప్రొడ్యూసర్గా అవార్డు అందుకోబోతున్నారు. మరి ఒకసారి నవీన గారికి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ అండి, నాకు అవార్డు ప్రజెంట్ చేసినందుకు అండ్ పిలిచినందుకు విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే మామూలుగా ఆర్టిస్ట్గా అవార్డులు తీసుకున్నాను, ఆ ఘట్టం ముగిసింది అనుకుంటా, అంటే ఇది చాలు. సో నెక్స్ట్ లెవెల్గా ప్రొడ్యూసర్గా తీసుకోవడం అనేది నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో ఈరోజు నాకు ప్రొడ్యూసర్గా ఈ అవార్డు ఇచ్చినందుకు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు నాకు చాలా వాల్యుబుల్ అనమాట. నా లైఫ్లో నెక్స్ట్ మెట్టు ఎదిగిన వచ్చిన అవార్డ్స్లో చాలా ఇష్టమైన, నేను చాలా ఇష్టపడి తీసుకుంటున్న అవార్డు. ఇంకా వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీయే, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో ఈ అవార్డుకి నేను మిస్ అవుతానేమో, ఎందుకంటే నాకు చుట్టేది ఏం లేదు కదా, ఇంక కేటగిరీలు ఇంకేమన్నా ఏమి ఇస్తారని అనుకున్నాను. బట్ చివరి మూమెంట్లో నాకే తెలియకుండా ఒక మంచి కేటగిరీ అని ఆలోచించి థ్యాంక్ యూ అండి. అంటే నువ్వు ఏ సీరియల్ తీసావు, సారీ మీరు ఏ సీరియల్ తీసారో
మీరు మర్చిపోయారేమో, నేను చెప్పనండి. కల్వరి కోడళ్ళు, పెళ్లినాటి ప్రమాణాలు, రాధా గోపాలం, ఇంకా చాలా ఉన్నాయండి, మీరు మర్చిపోయారు ప్రొడ్యూసర్ గారు అంతే. బెస్ట్ టీవీ చైల్డ్ ఆర్టిస్ట్ మెయిల్ నిహార్ రెడ్డి. నిహార్ రెడ్డి స్టేజ్ మీదకి రావాలి. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. వేదికలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నన్ను ఇక్కడికి పిలిచి నాకు అవార్డు ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. మమ్మీ బాగా నేర్పించింది. థ్యాంక్ యూ, బాగా మాట్లాడు. ఓకే, బెస్ట్ టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ వేదవతి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ వేదవతి గారు. సో దాదాపు మన టీవీ ఛానల్స్ లో 50 సీరియల్స్ పైన రన్ అవుతూ ఉన్నాయి. అందులో దాదాపు 20 సీరియళ్ళకి, కొంతమంది హీరోయిన్లకి, కొంతమంది విలన్లకు కూడా డబ్బింగ్ చెప్తున్నారు. నెలకి 30 రోజులు ఉంటే ఆవిడ 90 రోజులు పనిచేస్తారు అనమాట. సో అంత బిజీగా ఉంటారు. మరి ఆ బిజీ స్కెడ్యూల్లో ఇక్కడ దగ్గర రావడం నిజంగా హ్యాపీగా ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. యాక్చువల్లీ నాకు ఇలా మాట్లాడటం రాదు. నా ముందు మానిటర్ ఉండాలి, అక్కడ వీడియో ప్లే చేయాలి, అప్పుడే నా నోట్లోంచి మాట్లాడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమార్క్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ బెస్ట్ మామ. టెలివిజన్ లో బెస్ట్ మామయ్య గారి అవార్డు అందుకుంటున్నారు. ఎవరో కాదండి, అల్లం అనిల్ గారు. ప్లీజ్ వెల్కమ్. ఎన్నో సినిమాలు చేశారు అండ్ అలాగే టెలివిజన్ లోనే ఎన్నో సీరియల్స్ హీరోగా నటించారు. టెలివిజన్ లో అందరికీ మామగారు ఎవరు అంటే అనిల్ అల్లం అనేది వినిపిస్తూ ఉందన్నమాట. సో కంగ్రాచులేషన్స్. మా మమ్మీ గారు కూడా, అంటే నేను పుట్టక ముందు నుంచి కూడా మా అమ్మగారు కూడా మీ సీరియల్స్ చూస్తూ ఉన్నారంట. సో ఇంకా మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా బోల్డ్ అనే సీరియల్స్ తాతగారు లాగా ఇంకా నెక్స్ట్ అలా కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నయ్యో మా అమ్మగారు కూడా చూస్తున్నారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవార్డు నాకు ప్రజెంట్ చేసినందుకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు. ముఖ్యంగా ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే విక్రమ్ భయ్య అండ్ శ్రీవాణి గారు. విక్రమ్ భయ్య నేను కలిసి ఇదే స్టేజ్ మీద మీడియా వర్క్ షాప్ యాక్టింగ్లో ట్రైనింగ్ అయ్యి ఇదే స్టేజ్ మీద ఫస్ట్ నాటకం వేసింది విక్రమ్, నేను. అప్పటి నుంచి పరిచయం. ఇలాగే ముందు ఇలాంటి ఫంక్షన్స్ మరేమి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ మే ఎం పూజిత్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నాకు తెలిసి ఆయన్ని చూస్తే మీరు గుర్తుపట్టరు, బట్ ఆయన మాట విన్న వెంటనే మీ అందరు గుర్తొచ్చేస్తుంది. సో పూజిత్ గారు ప్లీజ్ వెల్కమ్. పూజిత్ గారిని మీలో ఎవరైనా గుర్తుపట్టారా? నేనైతే గుర్తుపట్టాను. స్టైల్ సినిమాలో లారెన్స్ గారితో పక్కన డాన్స్, లారెన్స్ గారి చిన్నప్పటి క్యారెక్టర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అవార్డ్. వేదిక మీద అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. అంటే ఆర్టిస్ట్గా తీసుకున్నాకనే అవార్డ్స్ ఇంతకుముందు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ టైం అనమాట. ఈ అవార్డ్ తీసుకోవడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆర్జే. బిగ్ ఎఫ్ఎం ఆన్ చేసిన వెంటనే మనకి ఒకరి పేరు వినిపిస్తూ ఉంటుంది, క్రిష్ 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 అని. ఎస్, మరి లంకా కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. ఒక్కోసారి మన జీవితంలో అనుకుంటూ ఉంటాం, బాగా కష్టపడిపోతున్నాం అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు సార్? చేతి పైకి లేకుండా ఒకటి అయితే తీరుదాం. నేను అందరూ ఒకసారి, అంటే ఎవరు కష్టపడట్లేదు అనుకోవట్లేదా? కష్టపడుతున్నాను అనుకునేవారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా కష్టపడడం కాదు, ఇప్పుడు వచ్చి కష్టపడుతున్నాను అనుకునేవారు చేతులు పైకి లేదు. అందరూ కదా?
ఎవరికైనా కష్టపడిపోతున్నారండి. అంత స్థాయిలో ఉండి వాళ్ళు గుంజీలు ఇస్తున్నారు ఇక్కడ మన కోసం, ప్రతి అవార్డు ఇవ్వడం కోసం. కష్టపడిన వాళ్ళని చూసి నేర్చుకుందాం. నిజంగా అండి మీ ఓపికకి థ్యాంక్ యూ సో మచ్. ఇక అందరూ ఇక్కడ కళా పోషకులు ఉన్నట్టున్నారు, అవార్డ్స్ అందుకునేవారు, అందుకోవలసిన వారు, కూర్చునే వాళ్ళు కూడా. చూద్దాం ఇప్పుడు ఎంతమందికి రిజం తెలుసో చూద్దాం. ఓకే, నేను బీట్ బాక్స్ చేస్తాను, అలా మీరు చప్పట్లు కొట్టాలి. అక్కడ లేదు అసలు కలపాల్సిన లేదే, ఎలాగైతే నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో నాగార్జున గారికి విక్రమ్ సినిమా మొదటిగా అయితే విక్రమ్ ఆర్టిస్ట్ నుంచి నాకు వచ్చేది, అదే విక్రమ్ ఆర్ట్స్ నుంచి నాకు వచ్చేది ఫస్ట్ అవార్డు ఇది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు, విక్రమ్ గారు, థ్యాంక్స్ అలాట్. మీరు దున్నేస్తున్నారు ఇక్కడ యాంకరింగ్. స్టేజ్ గట్టిగా వేయించండి, నడిస్తే బాగానే ఉండేటట్టు. థ్యాంక్ యూ. మీరు ఆన్సర్ ఇచ్చినట్టు లేదు, అవార్డుతో పాటు పంచిచ్చిన. లేదు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు, థ్యాంక్స్ అలాట్. ఇంకా మీరు ఇలాంటి ఎన్నెన్నో అవార్డ్స్ అందుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో మీ షోస్ నిజంగానే రెగ్యులర్గా వింటూ ఉంటాం. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ బెస్ట్ టీవీ ఎడిటర్ కి రామకృష్ణ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. కావ్య గారికి నేను విన్నాను, శ్రీహరి గారు అంటే నాకు చాలా ఇష్టం. యాజ్ పొలిటీషియన్ తన అవార్డు ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బెస్ట్ టీవీ డాన్సింగ్ దివా అనగానే ప్రతి ఒక్కరి నోట ఈ మధ్య వినిపిస్తున్నటువంటి మాట ప్రియాంక శెట్టి. సో ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద గెస్ట్స్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అవార్డీస్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ అవార్డ్ అనమాట అది. సో థ్యాంక్స్ అ లాట్ టు విక్రమ్ సార్ అండ్ శివాని మ్యామ్. యాక్చువల్లీ ఐ వర్క్ విత్ దెమ్, నా కంటెస్టెంట్స్ అనమాట ఇంటర్నెట్ డాన్స్లో. క్రేజీ పర్ఫార్మర్ అండ్ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడు ఇంతకుముందు అంటే టీవీ ఓపెన్ చేస్తేనే మనం ఛానల్స్ చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి ప్రపంచం అయిపోయింది, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. సో అలా కొన్ని ఛానల్స్ కి హెడ్ అయినటువంటి స్ట్రైకర్స్ టీమ్, సో బెస్ట్ మల్టీ ఛానల్ నెట్వర్క్ స్ట్రైకర్స్ ఎండి మిరియాల సందీప్ అండ్ అలాగే CEO రాజేష్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈవెంట్స్ గురించి చెప్పాలంటే స్పెషల్గా విక్రమ్ గారి గురించి అండ్ శ్రీవాణి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే అక్కడ నాకు హిడెన్ టాలెంట్ ఉందనుకోండి, వాళ్ళు ఫస్ట్ వెతికి తీసుకొస్తారు, వాళ్ళ కెరియర్ని సపోర్ట్ చేసేందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అండ్ వాళ్ళు సక్సెస్ అయినందుకు కూడా వాళ్ళే అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. సో మీరు ఇలానే ఇంకా మరిన్ని ఈవెంట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టేజ్ ఎక్కడం యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం, నేను మైక్ పట్టుకోవడం కూడా ఫస్ట్ టైం. చాలా ప్రిపేర్ అయ్యాను మాట్లాడాలని, కాకపోతే మెయిన్ మాటలు కూడా రావట్లేదు. అండ్ నా లైఫ్లో తీసుకునే ఫస్ట్ అవార్డు భయ్యా మీ చేతుల మీద తీసుకుంటున్నాను. శ్రీవాణి అక్క అండ్ విక్రమ్ భయ్యా ఫస్ట్ నుంచి వెళ్ళాలని పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. నా లైఫ్లో అయితే ఒకటి నా ఫ్యామిలీ, వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏదంటే నేను ఇక్కడ వరకు వచ్చేవాళ్ళు కాదు. అండ్ సెకండ్ ఫ్రెండ్స్ సందీప్, వాళ్ళు లేకపోయినా ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు కాదు. అది ఈ స్టేజ్ మీద చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. మీ జ్యువెలరీ చాలా బాగుంది. గోయాస్ జ్యువెలరీనే ఇది. యాక్చువల్లీ నాకు కూడా చాలా నచ్చింది, మ్యాచింగ్ కరెక్ట్ మ్యాచింగ్ వచ్చిందనమాట.
సో ఇది తీసుకెళ్ళిపోవచ్చా? సో ఫస్ట్గా థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి అక్క, విక్రమ్ అన్నయ్య, థ్యాంక్స్ అలాట్. లైక్ మీరు నేను ఎప్పుడు కలిసినా కూడా చెప్తూ ఉంటారు మన తెలుగు అమ్మాయి. నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుందో తెలియదు, కానీ మీరు కలిసిన ప్రతిసారి మా తెలుగు అమ్మాయి అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అనమాట పక్కనున్న వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నా మీద నాకే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రవి గారు థ్యాంక్ యూ. సో నెక్స్ట్ బెస్ట్ హీరో ఏక్నాథ్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే వారి శ్రీమతి హారిక కూడా వచ్చింది, తను కూడా ఒక మంచి ఆర్టిస్ట్. సో మీరు సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి ప్లీజ్. మంచంతో నువ్వుకి ఇది నా సెకండ్ అవార్డ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఈటీవీకి కానీ మా ప్రొడక్షన్కి కానీ. అండ్ ఈ సీరియల్ అంటే ఈ అవార్డ్స్లో బెస్ట్ హీరోగా నన్ను పిక్ చేసుకున్న విక్రమాదిత్య గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివనక్క యాంకరింగ్ బాగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఏక్నాథ్ అండ్ అలాగే హారిక. ఓకే, సో నెక్స్ట్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్ లక్కీ, రంగుల రాట్నం హీరోయిన్ లక్కీని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ లక్కీ. శ్రీవాణి అక్క థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవార్డ్ ఇంత అందరి ముందు అందుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది నా ఫస్ట్ సీరియల్ అయినా సరే ఇంత మంచి అవార్డు వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ అందరూ అవార్డు అందుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి అవార్డ్స్ ఎన్నో కోరుకుంటున్నా. మీ విషింగ్ అండ్ బ్లెస్సింగ్స్ అనేప్పటికీ నా మీద ఉండాలి. అండ్ ఇంకా ఎన్నో సీరియల్స్ చేయాలి, మీ ముందు ఉండాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ బెస్ట్ యూట్యూబ్ వెబ్ సిరీస్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా చూసినటువంటిది, చూడని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు అనమాట. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి. సో మన సిద్ధార్థ వర్మ గారిని అండ్ అలాగే విష్ణుప్రియ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఎన్నో సీరియల్స్ లో వీళ్ళిద్దరు మనకి బాగా సుపరిచితులు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా చేసినటువంటి ఈ సిరీస్ నిజంగా ప్రతి ఒక్కరి మనసును ఆకట్టుకుందనమాట. సిద్ధు ఫస్ట్ నాకే మైక్ ఇచ్చేస్తావు, తర్వాత అంటారు పిల్లలు డామినేట్ చేస్తున్నారు అని. ఇప్పుడు నేను మాట్లాడినా రాగింగ్ చేస్తారు, మాట్లాడకపోయినా రాగింగ్ చేస్తారు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దల ప్రతి ఒక్కరికి కూడా మా నమస్కారాలు. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి అనే సిరీస్ మేము మా ఛానల్లో చేసాము. కానీ ఇది మా ఛానల్ అని ఎవ్వరూ అనుకోకుండా మా టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క కపుల్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. అందుకే ఇది ఎంత పెద్ద సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా థ్యాంక్ యూ. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము మా సిరీస్ని ఇంత బాగా అభిమానించి ఆదరించినందుకు. అండ్ ఇలాంటి ఒక రికగ్నిషన్ ఇచ్చినందుకు శ్రీవాణి అక్కకి అండ్ విక్రమన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్
అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి అక్క విక్రమన్న. యాక్చువల్లీ ఒక ప్రయత్నం అయితే చేసాము, దాన్ని అందరూ సక్సెస్ చేశారు. అండ్ మాతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కపుల్ అండ్ కో ఆర్టిస్ట్ కానీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. సో అందుకే ఇంత మంచి విజయం సాధించింది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు జోడీ నెంబర్ 1 అనగానే టెలివిజన్లో మనకి వినిపించే పేరు అంటే జోడీ నెంబర్ 1 ఒక మంచి ఆర్టిస్ట్, ఒక మంచి అత్తగారు కానివ్వండి, ఒక మంచి అమ్మగారు కానివ్వండి, ఒక మామగారు కానివ్వండి, లేదంటే నాన్నగారు కానివ్వండి, ఇలా అనగానే ఫస్ట్ లిస్ట్లో మనకు వచ్చేటటువంటి పేరు ఎవరిది? అబ్బాయిలా చూడగానే కలకల్లాడిపోతూ ఉంటారు. ఈ జంట అబ్బా చూస్తున్నంతసేపు చూడాలి అనిపించేటటువంటి ఒక మంచి జంట, ఒక మంచి ఆర్టిస్టులు, ఒక మంచి మనుషులు. అంటే అక్కడ స్క్రిప్ట్ వేరే ఉంది, ఇది నా మనసులోంచి వచ్చేటటువంటి మాటలు. ఎస్, మరి ఎవరో కాదండి, హరిత జాకీ గారు. ప్లీజ్ గట్టిగా చెప్పడంతో వారిని వేదిక మీకు ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. జోడీ నెంబర్ 1. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మై బ్రదర్ విక్రమ్ గారికి, మై క్యూట్ స్వీట్ హార్ట్ శ్రీవాణి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇలాంటి ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు అందరికీ సపోర్ట్ చేస్తూ, అందరిని ఎంకరేజ్ చేస్తూ, అందరితో కలిసిపోతూ, అందరిని అభిమానిస్తూ, అందరినీ గౌరవిస్తూ అలా ఉండడం అనేది చాలా తక్కువ మందికే దక్కుతుంది. అందులో మీరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో వేదిక మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్టిస్ట్ అందరూ ఇక్కడ ఉన్నారు, మా కుటుంబం అంతా ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసి, మమ్మల్ని ఎంకరేజ్ చేసి, మమ్మల్ని అభిమానించి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీ ఉంది. చాలా రోజుల తర్వాత మా ఆర్టిస్టులు చాలా మంది కలిసే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ విక్రమ్ భయ్య, అలాగే శ్రీవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాంటి అవార్డు ఇచ్చి సత్కరించుకున్నందుకు సిగ్గుగా ఉంది, ఎందుకంటే అంటే సూపర్ చెప్పి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నిజంగా స్పెషల్గా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా మంది అవార్డీస్ అందరికీ కూడా చాలా ఓపిక్గా అదే స్మైల్ ఫేస్తో అందరిని ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ అందించినందుకు నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ గట్టిగా చెప్పట్లేదు ప్లీజ్. ఎస్, మరి ఇప్పుడు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారి చేతుల మీదుగా గోయాస్ ప్రియాంక గారికి ఒక చిన్న మొమెంట్ ప్రెజెంటేషన్ అండి ప్లీజ్. నార్మల్గా నాగలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఆడవాళ్ళకి ఇష్టం ఉండదు. బట్ బంగారంలో అన్ని రకాలు వేసుకోవాలంటే కొంచెం కష్టం, కొనుక్కోవడం కూడా కొంచెం ఇబ్బంది. సో అలాంటి అద్భుతమైన జ్యువెలరీ అనేది సిల్వర్లో నిజంగా బంగారం ఇంకెందుకు అనుకునే విధంగా అద్భుతమైన జ్యువెలరీని అందరికీ కూడా అందిస్తున్నందుకు, ప్రతి ఒక్క ఫీమేల్ కూడా అందంగా కనిపించే విధంగా మీరు అందిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడే కాదండి, ఆల్ ఓవర్ ఇండియా మీ స్టోర్స్ అన్ని కూడా ఉండాలి, ఓపెన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోయాస్ జ్యువెలరీ ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ప్రియాంక గారికి గట్టిగా చెప్పట్లు. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్రియాంక గారు ఒక 2 మాట్లాడండి ప్లీజ్. హలో ఎవ్రీవన్, ఐ నో ఇట్స్ లేట్. అందరూ ఓపిక్గా ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నందుకు ఈ వర్షంలో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఫంక్షన్. అండ్ వెన్ యూ ఫస్ట్ స్టార్టెడ్ గోయాస్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ వీడియో వాజ్ శ్రీవాణి గారిది. అండ్ ఆఫ్టర్ దట్ యూ ఓపెన్ 7 stores. సో I will always consider you as my lucky mascot అండి. అండ్ సెకండ్ వీడియో వాజ్ హరిత గారు. అండ్ ఈరోజు ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు, నాకు చాలా సంతోషం. అండ్ pretty much everyone here has worked with us or has owned Goyas at some point. Thanks for all your support.
అండ్ అలాగే మన ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారి చేతుల మీదుగా హాలిసియాన్ పల్లవి గారికి మూమెంట్ అందించవలసిందిగా కోరుతున్నాం. అండ్ అలాగే పిఎస్ కిరణ్ గారికి కూడా. సో హాలిసియాన్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి నేను మా ఇంట్లోనే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మా అమ్మగారికి నిజంగానే మోకాలు నొప్పులు ఉంటే నేను వెళ్ళి ఆ డాక్టర్స్ని కలవడం జరిగింది. సో మా అమ్మగారు అక్కడ కింద కూర్చుంటున్నారు, లేస్తున్నారు, ఆవిడ యోగా కూడా చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. అండ్ అలాగే రీసెంట్గా మా వారు కూడా చిన్న ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఇంకెవరికి కూడా మోకాలు నొప్పులు కానివ్వండి, వేవి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేటట్టు మంచి మంచి చిట్కాలు కూడా చెప్తారు. సో హార్ట్ఫుల్గా నిజంగానే నేను చెప్తాను, మా ఇంట్లో కూడా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడికి నేను వచ్చాక అసలు నేను డాక్టర్ ఉన్న విషయాన్ని కొంతసేపు మర్చిపోయాను. మీ అందరినీ చూసి చాలా సంతోషం అనిపించింది. యాక్చువల్లీ ఇంతకు ముందు కాలంలో ఏంటంటే సినిమా హీరోలు హీరోయిన్స్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా చేంజ్ అయిపోయిందంటే టీవీ ఆర్టిస్ట్, టీవీ యాక్టర్స్, టీవీ హీరోయిన్స్ మీరందరూ కూడా ఏం చేస్తున్నారు, మనల్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీ యాక్టింగ్ స్కిల్స్ ఒకటే కాదు, మీరు చేసే వీడియోస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇన్స్టా వీడియోస్లో కానీ ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అందరికీ. అంటే ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలాగా ఏదైనా తెలియని చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చేసి, ఇంకా మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, పూజలు ఇలా చేయాలి అలా చేయాలి అని ఈజీగా అందరికీ తెలిసిపోయేలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి చాలా యూజ్ అవుతుంది. మీరందరూ కూడా చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి. వీఆర్ వెరీ హ్యాపీ అండి. విక్రమ్ గారు, శ్రీవాణి గారు, మాకు మీరు సెలబ్రేట్ చేసే దాంట్లో కొంచెం అవకాశం ఇచ్చినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మరిన్ని అవార్డ్స్ ఇంకా చాలా మందిని ప్రోత్సహించి ఇంకా చాలా అవార్డ్ ఫంక్షన్స్ ఫ్యూచర్లో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కళాకారుని గౌరవించుకోవడం అనేది ఒక చాలా గొప్ప విషయం. అలాంటి థాట్ మీకు రావడం చాలా గ్రేట్ అండి. విక్రమాదిత్య గారికి, శివాని గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి స్పెషల్ ఒకేషన్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. శ్రీ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారికి మూమెంట్ అందించవలసిందిగా మన ఎంపీ గారు కడియం కావ్య గారిని కోరుతున్నాం. ప్లీజ్ మేడం. సో నెక్స్ట్ VDR డెవలపర్స్ ఎండి శ్రీ వేటుమల్ల రవి గారికి అవార్డు మూమెంట్ అందించవలసిందిగా కడియం కావ్య గారిని కోరుతున్నాం. మేడం ప్లీజ్. స్టేడియం అందరికీ పెద్దలకు నమస్కారం అండి. అవార్డు తీసుకున్న అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ విక్రమ్. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీ మేడిశెట్టి నరేష్ గుప్తా గారికి మొమెంటో అందించవలసిందిగా కడియం కావ్య గారిని కోరుతున్నాం. ఎంపీ గారు మేడం ప్లీజ్. అందరికీ కూడా చాలా బాగుంది. ఏదో యూట్యూబ్ ఛానల్లో దూరినట్టుగా ఉంది, అవుట్ ఆఫ్ పాలిటిక్స్. యాక్చువల్లీ నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం శ్రీవాణి అండ్ విక్రమ్ గారు. ఎందుకంటే మా పాప రెగ్యులర్గా చూస్తుంది మీ వీడియోస్. సో తను చెప్పింది కూడా నా గురించి చెప్పు, నేను చూస్తాను అని చెప్పేసి. సో మీ వీడియోస్ కూడా నేను చూస్తాను, అందరి వీడియోస్ చూస్తాను.
సో ఇక్కడ అందరినీ కలుసుకోవడము, అందుకే అంత దూరం లైక్ వర్షంలో కూడా 3 hours ట్రావెల్ చేసి వచ్చి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. సో వెరీ హ్యాపీ. మీరందరూ కూడా లైఫ్లో ఇంకా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి. మీరు అనుకున్నట్టు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, సో మచ్ ఆఫ్ టాలెంట్ ఇట్లా ఓవర్ఫ్లో అయిపోతుంది. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఎంత నైట్ మేల్కి వచ్చినా కూడా ఏదో ఏం చేయాలో ఫోన్ తీసి యూట్యూబ్లో ఏదో చూడాల్సిందే. సో నిన్ను కూడా చూస్తుంటాము వీడియోస్లో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.